Greetings, I am Bhadra and party. ఇంతకుముందు మీకు పార్ట్ 1లో మీకు ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ గురించి చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం చాప్టర్ 4, 5, 6 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి లైన్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ 3లో మీకు అన్నిటికీ ఒకే ఆన్సర్, చాలా సులభమైన రీతిలో మీకు ఆన్సర్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఆల్రెడీ పార్ట్ 1లో ఆ క్యారెక్టర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేశాను. అగైన్ ఒకసారి ఆ క్యారెక్టర్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. టామ్ సాయర్, ఇందులో హీరో హక్. ఇందులో టామ్ యొక్క అంటే హీరో ఒక ఫ్రెండ్ బిక్కీ థాచర్. ఈ అమ్మాయి టామ్ సాయర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అండ్ ఆ టౌన్లో జడ్జు కూతురు, చాలా ఆస్తుపరురాలు. ఆంట్ పొలి టామ్ సాయర్ యొక్క గార్డియన్ అంటే బామ్మ. ఇంజన్ జాయ్ విలన్. మఫ్ పోటర్ ఇంజన్ జాయ్ అంటే విలన్ యొక్క ఫ్రెండ్ ఇతను. అండ్ డాక్టర్ రాబిన్సన్. ఇవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ 4 డిస్కస్ చేయబోతున్నాం. చాప్టర్ 4 పేరు జాక్సన్ ఐలాండ్. ఓకే, జాక్సన్ ఐలాండ్కి వెళ్ళే ముందు అసలు మన చాప్టర్ 1, 2, 3లో అసలు ఏం డిస్కస్ చేసామంటే, అందులో టామ్ సాయర్ అనే ఒక హీరో అంటే ఒక పిల్లవాడు ఇందులో మనకి హీరో ఉంటాడు. అతను తల్లిదండ్రులు లేరు, బామ్మ చిన్నప్పటి నుంచే అతన్ని చూసుకుంటుంది. సో టామ్ సాయర్ యొక్క ఫ్రెండ్ హక్, వీళ్ళిద్దరూ చాలా అడ్వెంచర్ చేస్తుంటారు. వీళ్ళిద్దరూ ఒక రోజు ఏం చేస్తారంటే గ్రేవ్ యార్డ్, శ్మశానానికి వెళ్తారు. ఆ గ్రేవ్ యార్డ్లో జరిగిన సన్నివేశం ఏంటంటే మఫ్ పోటర్ అండ్ ఇంజన్ జాయ్ అండ్ డాక్టర్ రాబిన్సన్ ఇలా ముగ్గురు గ్రేవ్ని తవ్వుతుంటారు, సమాధం తవ్వుతుంటారు. అక్కడ గొడవ వస్తుంది వాళ్ళిద్దరికి. ఇంజన్ జాయ్ డాక్టర్ రాబిన్సన్ చంపేస్తాడు. అది మఫ్ పోటర్ మీద నెట్టేస్తాడు. మఫ్ పోటర్ తాగుబోతాడు కాబట్టి, తన మైకులో ఉండడు కాబట్టి అది నేను చంపనని నమ్మేస్తాడు. సో ఈ విధంగా జరుగుతుంది. కానీ మఫ్ పోటర్ కంటే పాపం తప్పు చెల్లి మఫ్ పోటర్కి మాత్రం శిక్ష పడుతుంది. ఇంజన్ జాయ్ తప్పించు ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ కథ ఎలా కంటిన్యూ అవుతుంది అనేది మనం చాప్టర్ 4లో ఒకసారి చూద్దాం. Jackson's Island. The next day, everyone knew about poor Dr. Robinson. The sheriff found Muff Potter's knife. షరీఫ్ అంటే ఒక అధికారి, అడ్మినిస్ట్రేటర్. పాపం డాక్టర్ రాబిన్సన్ అనవసరంగా చిక్కుల్లో పడ్డాడు. రాబిన్సన్ కాదు, మఫ్ పోటర్ అనవసరంగా చిక్కుల్లో పడ్డాడు. ఎందుకు డాక్టర్ రాబిన్సన్ చంపేశారు. చంపేసింది ఎవరంటే మీకు తెలుసు ఇంజన్ జాయ్. కానీ మఫ్ పోటర్ దిగించాడు. తనకు తెలియదు తను ట్రాప్ అయ్యాడని. సో మఫ్ పోటర్ నైఫ్ కూడా ఆ బాడీ, డెడ్ బాడీ, డాక్టర్ రాబిన్సన్ డెడ్ బాడీ దగ్గర ఉంది. అది పడేసింది కూడా ఇంజన్ జాయ్. Near the dead body of the doctor, he put Muff in St. Petersburg small jail. మఫ్ పోటర్ని అంటే తాగుబోతు వ్యక్తిని, హత్య చేయలేని వ్యక్తిని, నిర్దోషిని ఆ జైల్లో పడేశారు. టామ్ అండ్ హక్ looked at each other. We saw ఇంజన్ జాయ్ kill the doctor, Tom said. టామ్ అంటున్నాడు, రే ఇంజన్ జాయ్ని చంపింది మనం చూసాం. ఇంజన్ జాయ్ చంపింది డాక్టర్ రాబిన్సన్ని, మఫ్ పోటర్ కాదు అని ఒకరు మాట్లాడుకుంటున్నారు. మఫ్ డిడ్ నాట్ కిల్ హిమ్, ద పూర్ మఫ్. అయ్యో పాపం ఆ మఫ్ అసలు డాక్టర్ గారిని చంపలేదురా, చంపింది ఆ ఇంజన్ జాయ్ అని ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఐ నో సెడ్ హక్, బట్ వీ మస్ట్ నాట్ సే ఎనీథింగ్. రిమెంబర్ ఇంజన్ జాయ్ ఈజ్ డేంజరస్. ఐఎమ్ సారీ ఫర్ మఫ్ పోటర్ టూ. అయితే ఏమనుకుంటున్నారంటే ఇంజన్ జాయ్ చాలా డేంజరస్, మనం కానీ బయటకు చెప్పామంటే మనల్ని కూడా చంపేస్తాడు, అసలు ఇది ఎవరికి చెప్పకూడదు పాపం మఫ్ పోటర్ అని ఇద్దరు ఆలోచిస్తున్నారు. ద టూ బాయ్స్ వర్ అఫ్రైడ్. వి మస్ట్ కీప్ దిస్ సీక్రెట్. మనం ఈ సీక్రెట్ని మనలో ఉంచుకోవాలని ఇద్దరు చాలా భయపడుతున్నారు. సెట్ టామ్ సాడ్లీ. టామ్ చాలా విచారంగా చెప్తున్నాడు. టామ్ కుడ్ నాట్ ఫర్గెట్ అట్ నైట్ హీ హ్యాడ్ బ్యాడ్ డ్రీమ్స్ అబౌట్ ఇంజన్ జాయ్ అండ్ మఫ్ పోటర్. హీ కెప్ట్ ద టెరబుల్ సీక్రెట్ బట్ హీ వాజ్ వెరీ అన్హ్యాపీ. అయితే టామ్ మాత్రం చాలా అన్హ్యాపీగా ఉన్నాడు. రాత్రి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఆ ఇంజన్ జాయ్ డాక్టర్ని చంపడం, మఫ్ వాటర్ జైలుకి పోవడం, ఇవన్నీ కూడా మైండ్లో తిరుగుతున్నాయి. చాలా పిల్లోడు కదా, చాలా భయపడుతున్నాడు. ఆన్ పోలీ వాజ్ వరీడ్ అబౌట్ హిమ్. షీ గేవ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ మెడిసిన్స్ బట్ టామ్ డిడ్ నాట్ ఫీల్ బెటర్. అయితే ఆంటీ అంటే వాళ్ళ బామ్మ చాలా మెడిసిన్స్ ఇస్తుంది టామ్కి, కానీ టామ్ మాత్రం చాలా నీరసంగా ఉన్నాడు. ఎందుకంటే చాలా లోపల చాలా భయంతో పడుకున్నాడు రాత్రులు. హీ వాజ్ అన్హ్యాపీ అట్ స్కూల్ టూ. స్కూల్లో కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నాడు. బెక్కీ థాచ్ డిడ్ నాట్ టాక్ టు హిమ్ ఎనీ మోర్. నో వన్ లవ్స్ మీ థాట్ టామ్. వాట్ ఎ టెరబుల్ లైఫ్, వాట్ ఎ హారబుల్ లైఫ్. అయితే మన టామ్ కాస్త డిప్రెషన్కి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ బెక్కి మాట్లాడలేదు, ఏదో అయ్యింది, స్కూల్లో హ్యాపీగా లేడు, ఎవరు నా లవ్ చేయట్లేదు అని ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అంటే యాక్చువల్గా ఎవరు లవ్ చేయకపోవడం కాదు, మనోడు రాత్రి నిద్రలేక డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్లో కొన్ని యాడ్ అవుతున్నాయి. ఇట్ వాజ్ నౌ సమ్మర్ and there was no more school. Tom and his friend Joy Harper. ఇక్కడ కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. జోయ్ హార్పర్ అంటే యాక్చువల్గా హక్ అనే కంటి జోయ్ హార్పర్ బెస్ట్ ఫ్రెండ్ టామ్ కంటి.
ఇది ఈ క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే మధ్యలో హక్ వచ్చి తన ప్లేస్ని జాయ్ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటాడు. సో జాయ్ హార్పర్ చిన్ననాటి ఫ్రెండ్ టామ్కి. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే వెంట్ టు ద మిసిసిపి రివర్. సో వీళ్ళిద్దరూ మిసిసిపి రివర్ దగ్గరికి వెళ్ళచ్చు అని అనుకుంటున్నారు. మేబీ వెళ్ళారు. దే ఫిష్డ్ టాక్డ్ అండ్ లుక్డ్ అట్ ద బోట్స్. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం, తర్వాత అక్కడ బోట్స్ని చూస్తున్నారు. వన్ డే టామ్ సెట్ లెట్స్ గో టు సంథింగ్ ఎక్సైట్మెంట్. ఓకే సెట్ జాయ్, బట్ వేర్ కెన్ వీ గో అండ్ వాట్ కెన్ వీ డూ? లెట్స్ రన్ అవే, వీ కెన్ గో అండ్ లీవ్ ఆన్ జాక్సన్ ఐలాండ్. అప్పుడు మన టామ్ జాయ్తో అంటున్నాడు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక ఎక్సైట్మెంట్ ఏదైనా చేయాలి, లైఫ్ బోర్ కొడుతుంది, మనం జాక్సన్ ఐలాండ్కి వెళ్ళిపోదాం, అక్కడ ఉందాం అని వాడుతూ అన్నాడు. వీ కెన్ బీ ఏ పైరేట్. పైరేట్ అంటే అర్థం ఏంటంటే వాడు దొంగలండి. అంటే ఆ ఐలాండ్లో కావలసినన్ని చేపలు కానీ ఇవన్నీ పట్టుకుంటూ ఒక దొంగతనం చేస్తూ మనం పైరేట్లో ఉందాం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఏ పైరేట్ లైఫ్ ఈజ్ ఎగ్జైటింగ్ సెట్ టామ్. సామ్ అన్నాడు, పైరేట్ లైఫ్ చాలా బాగుంటుందిరా, థ్రిల్లింగ్గా ఉంటుందిరా అని టామ్ జాయ్తో అంటున్నాడు. అంటే కొత్త ఫ్రెండ్, అంటే చిన్ననాటి ఫ్రెండ్ కొత్తగా అనే క్యారెక్టర్తో అంటున్నాడు. జాక్సన్ ఐలాండ్ వాజ్ ఏ స్మాల్ ఐలాండ్ ఇన్ ద మిసిసిపి రివర్. ఇట్ వాజ్ అబౌట్ 3 miles సౌత్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్. అయితే ఇది 3 kilometers దూరంలో ఉంది ఆ పీటర్స్బర్గ్ అంటే ఆ టౌన్కి. నో వన్ లీవ్డ్ ఆన్ ద ఐలాండ్. ఎవరు ఆ ఐలాండ్లో జీవించరు. హకిల్ బెరీ ఫిన్ కెన్ కమ్ విత్ అస్ టూ. అంటే హక్ కూడా వాళ్ళిద్దరితో వెళ్ళాడు. ఇప్పుడు హక్ కూడా మనోడు జాయిన్ అయ్యాడు. సెట్ టామ్, రిమెంబర్ జాయ్ డిడ్ నాట్ టెల్ యువర్ మదర్. మీ అమ్మతో చెప్పొద్దు జాయ్ అని టామ్ చెప్తున్నాడు. ఫాదర్ ఆర్ ఎనీ వన్ అబౌట్ అవర్ అడ్వెంచర్. గో హోమ్ అండ్ బ్రింగ్ సమ్ ఫుడ్. వీ విల్ మీట్ హియర్ అట్ మిడ్ నైట్. అప్పుడు టామ్ వాళ్ళకి డైరెక్షన్ చేస్తున్నాడు, ఎవరికి చెప్పొద్దు, మనకి ఏమేమి కావాలో ఒక్కొక్కరు తీసుకురండి అని హక్కి అక్కడ జాయ్కి చెప్తున్నాడు. టామ్ అండ్ జాయ్ వర్ ఎక్సైటెడ్. అట్ మిడ్ నైట్ ద 3 boys met on the river. ఈ ముగ్గురు హక్, టామ్ అండ్ జాయ్ వీళ్ళ ముగ్గురు కూడా ఆ రివర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. టామ్ బ్రాట్ మీట్ టు ఈట్. అందులో కాస్త చికెన్ లాంటిది మీట్ తెచ్చాడు టామ్ అనే వ్యక్తి, మన టామ్ హీరో. జాయ్ బ్రాట్ సమ్ బ్రెడ్. ఇంకొక క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్ బ్రెడ్ తెచ్చాడు. హక్ బ్రాట్ ఏ ఫ్రైయింగ్ ప్యాన్. ఒక ప్యాన్, మేబీ వాళ్ళు వంట వండుకోవడం ఒక ప్యాన్ లాంటిది తెచ్చాడు మన హక్. దే ఫౌండ్ ఏ స్మాల్ రాఫ్ట్. రాఫ్ట్ అంటే ఒక తెప్ప లాంటిదండి, అంటే నదిలో ప్రయాణించడానికి ఒక పడవ లాంటిది వాళ్ళకి దొరికింది. And they went down the river to Jackson Island. When they arrived on the island, they made a fire and cooked some meat. అక్కడ ఐలాండ్కి వెళ్ళిన వెంటనే అక్కడ మంట వేసుకుని అక్కడ వాళ్ళకి కావలసిన మీట్, ఆ మాంసాన్ని, ఆ చేపలను వండుకుని తింటున్నారు. దిస్ ఈజ్ ఫన్ సెట్ జాయ్. వీఆర్ ఫ్రీ అండ్ వీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ వీ వాంట్ సెట్ టామ్. టామ్ అంటున్నాడు, మన ఇష్టం చేయొచ్చురా, మనం ఏం చేసినా ఎవడో అడిగిపోలేడురా అని అక్కడ మన హీరో టామ్ అంటున్నాడు. వాట్ డూ పైరట్స్ డూ ఆస్క్ హక్. హక్ అంటాడు, అరే పైరట్స్ అంటే ఏం చేస్తారా? దే గో ఆన్ షిప్ అండ్ టేక్ మనీ. వాళ్ళు షిప్పుల మీదకి వెళ్తారు, మనీ తెస్తారు, అప్పుడు అవసరమైతే వేరే షిప్లో ఉన్న మనీ దొంగలిస్తారు. దెన్ దే గో టు అన్ ఐలాండ్ అండ్ హైడ్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్. వాళ్ళ దొంగలించిందని ఒక భద్రమైన ప్లేస్లో దాస్తారు. సెట్ టామ్ ఇలా చెప్తున్నాడు. ద 3 boys were happy and slept under the stars. ఆ రోజు రాత్రి ఇలా గడిచింది, వాళ్ళు ఆ నక్షత్రాల కింద అక్కడ వాళ్ళు పడుకున్నారు. ద నెక్స్ట్ మార్నింగ్ they went swimming in the river. Then they went fishing. They cooked the fish on fire and ate it. It was delicious. After breakfast they walked around the island and went swimming again. In the afternoon they sat around and fire and ate some meat. వీళ్ళ పని ఏంటంటే అక్కడ చేపలు పట్టడం, అది మంటలో కాల్చి తినడం, అవి చాలా రుచికరంగా ఉన్నాయి. ఈ విధంగా మార్నింగ్ టు ఈవినింగ్ అలా గడిచింది. సడన్లీ టామ్ సెడ్, కెన్ యూ హియర్ ఎ స్ట్రేంజ్ నాయిస్? లిసన్. టామ్ అంటున్నాడు, రే ఏంటో నాయిస్ వస్తుంది, వింటున్నారా? ఎవరు వస్తున్నారు? వాట్ ఈజ్ ఇట్? సెడ్ జాయ్. చాలా భయంతో ఎవరది అని అడుగుతున్నాడు. లెట్స్ గో అండ్ సీ సెడ్ హక్. వెళ్ళి చూద్దాం. దెన్ దే ర్యాన్ టు ద రివర్. దే సా ఏ స్టీమ్ బోట్ అండ్ లాట్ ఆఫ్ స్మాల్ బోట్స్ నియర్ ఇట్. అయితే ఒక స్టీమ్ బోట్ వెనకాల ఇంకా చాలా బోట్స్ అనేవి వస్తున్నాయి. అర్థం కావట్లేదు ఎవరో వస్తున్నారు, వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారు. సో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎవ్రీ boat from St. Petersburg is out on the river, said Joy. Joy చెప్తున్నాడు, ఆ బోట్స్ అన్నీ కూడా మన టౌన్ సంబంధించినరా, మన టౌన్ వాళ్ళు ఎవరో కాదు. వాట్స్ హ్యాపెనింగ్? దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ డెడ్ బాడీ, సెడ్ హక్. అన్నాడు, వాళ్ళు డెడ్ బాడీస్ కోసం వెతుకుతున్నారేమో అనుకుంటున్నాడు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ లాస్ట్ సమ్మర్. దెన్ బిల్ టర్నర్ ఫెల్ ఇన్ టు ద రివర్ అండ్ డ్రౌన్డ్. బిల్ అని ఒక అతను మునిగిపోయి చనిపోయాడు లాస్ట్ ఇయర్. అతని కోసం వెతుకుతున్నారేమో. హూ ఆర్ ద లుకింగ్ ఫర్ దిస్ టైమ్? ఎవరు వెతుకుతారా ఇప్పుడు? లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది? ఆస్క్డ్ జాయ్. టామ్ థాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ సెడ్, ఐ నో ఇట్ ఈస్ us. దే థింక్ వి డ్రౌన్డ్. నాకు ఇప్పుడు అర్థమైందిరా, వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారో తెలుసా? మన కోసం, మన ముగ్గురు కోసం. మన ముగ్గురు కూడా
మునిగిపోయాం అనుకుంటున్నారు. ద 3 బాయ్స్ ఫెల్ట్ లైక్ హీరోస్ అండ్ లాఫ్ట్. వాళ్ళ ముగ్గురు కూడా హీరోస్లా ఫీల్ అవుతున్నారు, ఒకరికొకరు నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అందరూ మొత్తం టౌన్ అంతా ఈ ముగ్గురు బాయ్స్ కోసం వెతుకుతుంది కదా. The peoples of St. Petersburg are looking for us. They are talking about us. We are famous, said Tom happily. మన టామ్ అన్నాడు చాలా సంతోషంగా, మన ఫేమస్ అయిపోయాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడుకుంటున్నారు అని. ఈ పిల్లలు పాపం తెలియకండి ఏదో మాట్లాడుకున్నారు. దిస్ వాజ్ అన్ ఎగ్జైటింగ్ అడ్వెంచర్ ఆఫ్ టామ్, హక్ అండ్ జాయ్ అండ్ హక్ అన్నది ఇది మనం నిజంగా చెప్పాలంటే మంచి సాహసం, థ్రిల్లింగ్ ఇచ్చే ఒక సాహసం మనం చూసాం. దే ఫెల్ లైక్ ఎ రియల్ పైరేట్స్ ఆన్ జాక్సన్ ఐలాండ్. నిజమైన సముద్రపు దొంగలా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు ముగ్గురు కూడా. ద బోట్స్ అండ్ ద స్టీమ్ బోట్స్ వెంట్ అవే. వెతికారు కానీ మన వాళ్ళు దాక్కున్నారు కాబట్టి వాళ్ళు కనిపించలేదు. ఇంకా స్టీమ్ బోట్స్ మీద వచ్చిన ఆ టౌన్ వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. ద బాయ్స్ వెంట్ ఫిషింగ్ అగైన్ అండ్ హ్యాడ్ ఫిష్ ఫర్ డిన్నర్. రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నారు. దెన్ దే స్లెప్ట్ అండర్ ద స్టార్స్ బట్ టామ్ కుడ్ నాట్ స్లీప్. ద నెక్స్ట్ మార్నింగ్ హీ వాజ్ నాట్ దేర్. అయితే మనోడు రాత్రి మన హీరో టామ్ నిద్ర పట్టలేదు. ఓకే, తర్వాత అక్కడ టామ్ కూడా తెల్లవారు అయ్యేసరికి లేడు అక్కడ టామ్. వేర్ టామ్ ఆస్క్డ్ జాయ్. ఐ డోంట్ నో సెడ్ హక్. ఏ టామ్ ఎక్కడరా హక్ అని అడిగాడు. నాకు తెలియదు అన్నాడు. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ హక్ సెడ్ లుక్స్ లైక్ టామ్ వెంట్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. చూడరా ఆడేవాడు టామ్ కూడా అనుకుంటున్నాను ఈత కొట్టుకుంటూ వస్తున్నాడు అని చెప్తారు. ఇద్దరు చూస్తారు, అందులోంచి ఈత కొట్టుకుంటూ వస్తుంటాడు మన టామ్. హీ ఈస్ కమింగ్ టు ద ఐలాండ్. టామ్ టోల్డ్ దమ్ స్టోరీ. టామ్ చెప్తాడు ఎక్కడికి వెళ్ళావు అని అడగగానే చెప్తాడు, లాస్ట్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్, ఐ థాట్ అబౌట్ ఆంట్ పోలీ. అరే నాకు రాత్రి నిద్ర పట్టలేదురా, అందుకే మా ఆంటీని చూడడానికి వెళ్ళానని టామ్ చెప్తాడు. సో ఐ వెంట్ హోమ్ బట్ నో వన్ saw one. I saw Aunt Polly and your mother, Joy. జాయ్తో చెప్తున్నాడు, జాయ్ మా ఆంటీ ఉంది, మా ఆంటీ పక్కనే మీ అమ్మ కూడా ఉంది అని జాయ్తో చెప్తున్నాడు. పూర్ ఆంటీ పోలీ వాజ్ క్రైయింగ్ ఎ లాట్. అయ్యో పాపం మా ఆంటీ చాలా బాధపడుతుందిరా. అండ్ యువర్ మదర్ వాజ్ వెరీ సాడ్ టు. మీ అమ్మ కూడా జాయ్ చాలా బాధపడుతుంది. ఎవ్రీ వన్ థింగ్స్ వీఆర్ డెడ్. మన అందరూ చనిపోయామని అందరూ అనుకుంటున్నారు. ఐ హియర్డ్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను అక్కడ విన్నాను రా. వాట్ డిడ్ యూ హియర్ ఆస్క్డ్ హక్ అడిగాడమాట. ఏమన్నావురా అడిగితే, వెల్ దేర్ విల్ బి ఏ ఫ్యూనరల్ ఫర్ అస్ ఆన్ సండే అట్ ద చర్చ్. టామ్ సెడ్. టామ్ అంటున్నాడు, నేను ఎవరికి కనిపించలేదు, అయితే వాళ్ళు చెప్పుకున్న మాటలు విన్నాను, మన చనిపోయి అనుకుంటున్నారు, మన కోసం ఫ్యూనరల్ అంటే కొన్ని చనిపోయిన వాళ్ళ కోసం చేసే క్రియలు ఉంటాయండి చర్చ్లో, అవి చేస్తారంటే ఈ సండే అని టామ్ వాళ్ళిద్దరికి చెప్తున్నాడు. హక్ అండ్ జాయ్ లుక్డ్ అట్ హిమ్ విత్ బిగ్ ఐస్. ఆశ్చర్యపోయారు వీళ్ళిద్దరు కూడా, ఇంత సీరియస్గా తీసుకున్నారా మన చావుని. అండ్ నౌ ఐ హ్యావ్ గ్రేట్ ఐడియా, లిసన్. టామ్ టోల్డ్ హక్ అండ్ జాయ్ ఈజ్ గ్రేట్ ఐడియా, దే లైక్ ఇట్ అండ్ లాఫ్డ్. అయితే మన టామ్ ఒక ఐడియా ఇచ్చాడు. ఐడియా ఇద్దరికి నచ్చింది, నవ్వుకుంటున్నారు. ఆ ఐడియా ఏంటో మనం చూద్దాం. సండే వాజ్ ద డే ఆఫ్ ద ఫ్యూనరల్. ఇది ముగ్గురు చనిపోయిన పిల్లల కోసం జరిగిస్తున్న సండే ఒక క్రియ లాంటిది, ఒక దహన క్రియ లాంటిది. దేర్ వార్ నో హ్యాపీ ఫేస్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్. ఎందుకంటే ఆ టౌన్లో ఎవరు కూడా హ్యాపీగా లేరు, ఎందుకంటే పిల్లలు చనిపోయిన బాధలో ఉన్నారు. ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ వాజ్ ఇన్ ద స్మాల్ చర్చ్. అందరూ ఆ చిన్న చర్చ్లోకి వెళ్ళిపోయారు. ఆన్ పోలీ, సిడ్, మేరీ అండ్ జాయ్ హార్పర్స్ ఫ్యామిలీ. మన టామ్ ఫ్యామిలీ, పోలీ అన్నయ్య, సిడ్, మేరీ అక్క అండ్ జాయ్ హార్పర్ కొత్త అబ్బాయి వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చర్చ్లో ఉన్నారు, ఏడుస్తున్నారు. వారు ఆల్ డ్రెస్డ్ ఇన్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, ఎందుకంటే ఆ దుఃఖానికి సూచన. ద రెవరెండ్ సెడ్ మెనీ కైండ్ వర్డ్స్ అబౌట్ 3 బాయ్స్. ద బాయ్స్ ఫ్యామిలీస్ క్రైడ్ అండ్ క్రైడ్. ఆ బాయ్స్ చాలా ఫ్యామిలీస్ ఏడ్ చేస్తున్నారు. అక్కడ పాస్టర్ గారు ఆ ముగ్గురు పిల్లల గురించి చాలా కైండ్గా మాట్లాడుతున్నారు. బెక్కీ థాచర్ క్రైడ్. మన టామ్ గర్ల్ ఫ్రెండ్ కూడా చాలా ఏడ్ చేస్తుంది, ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని బాధలో ఉంది. ఎవ్రీవన్ క్రైడ్ ఎ లాట్. దేర్ వాజ్ అ గ్రేట్ సైలెన్స్ ఫర్ ఎ మూమెంట్. కాసేపు చాలా నిశ్శబ్దంగా ఉంది. దెన్ ఆంట్ పోలీ, మేరీ అండ్ జాయ్స్ మదర్ ర్యాన్ టు ద బాయ్స్. ఎందుకంటే ఆ ముగ్గురు స్లోగా చర్చ్లోకి ఎంటర్ అవుతున్నారు, అందరూ భయపడుతున్నారు. వెంటనే పోలీ అండ్ జాయ్స్ మదర్లు అందరూ కూడా ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళారు. దే కిస్డ్ టామ్ అండ్ జాయ్. ఆంట్ పోలీ క్రైడ్ అండ్ దెన్ లాఫ్డ్. పూర్ హక్ డిడ్ నాట్ నో వాట్ టు డూ. నో వన్ కిస్డ్ హిమ్. హీ స్టార్టెడ్ టు మూవ్ అవే బట్ టామ్ స్టాప్డ్ హిమ్. అప్పుడు ఆ పోలీ టామ్ని ముద్దు పెట్టుకుంటుంది, జాయ్ వాళ్ళమ్మ జాయ్ని ముద్దు పెట్టుకుంటుంది. కానీ మన హక్కి ఎవరు లేరు కదా, హక్ని ఎవరు పట్టించుకోవట్లేదు. హక్కి వెళ్ళిపోబోతున్నాడు, కానీ మన టామ్ ఆపాడు. ఆన్ పోలీ ఇస్ నాట్ రైట్, సమ్మన్ మస్ట్ బీ హ్యాపీ టు సీ హక్. అయితే హక్ వచ్చాడు కదా, అందరూ అతను చూసి హ్యాపీగా ఉండాలి కదా అని టామ్ చెప్తాడు వాళ్ళ బామ్మకి. ఓ యు ఆర్ రైట్ టామ్ క్రైడ్ ఆంట్ పోలీ అండ్ షీ కిస్డ్ హక్. అప్పుడు హక్ని ఆ బామ్మ అంటే ఆంటీ ముద్దు పెట్టుకుంటుంది. టామ్ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ గ్రేట్ ఐడియా.
టామ్ మాత్రం చాలా గొప్పగా ఫీల్ అయిపోతాడు. కానీ ఎంత బాధపడ్డారో వాళ్ళకి తెలియదు కదా, పిల్లలు అలాంటి అడ్వెంచర్ చేస్తారు కదా. దెన్ ద రెవరెండ్ సెట్ లెట్స్ సింగ్ అండ్ బీ హ్యాపీ. మనం పాస్టర్ గారు అంటారు ఇంకా ముగ్గురు వచ్చేసారు, మనం చనిపోయాం అనుకున్నారు కానీ బతికొచ్చారు, వాళ్ళకి ఏం అవ్వలేదు, హ్యాపీగా ఉందాం అని అక్కడ సింగింగ్ పాటలు పాడడం జరుగుతుంది. ఎవ్రీ వన్ సాంగ్ అండ్ లాఫ్డ్. ఇట్ వాజ్ వెరీ హ్యాపీ డే. అది చాలా హ్యాపీ డే కింద ఉంటుంది. ఒక డే స్టూడెంట్స్ మనం ఇప్పుడు చాప్టర్ 5కి వెళ్ళబోతున్నాం. చాప్టర్ 5 పేరు ద ట్రయల్. ద ట్రయల్ అంటే అర్థం ఏంటంటే విచారణ. ఏంటి విచారణ అంటే కోర్టులో విచారణ జరుగుతాయి. ఎందుకు కోర్టులో విచారణ మీకు తెలుసు కదా. మఫ్ పోటర్ డాక్టర్ రాబిన్సన్ని చంపాడు అనే ఆరోపణ జరిగింది, కానీ చంపింది ఇంజిన్ జాయ్. ఏం జరుగుతుందో చాప్టర్ 5లో ద ట్రయల్లో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఒకసారి అక్కడ చూడండి. సమ్ వీక్స్ లేటర్ ఇట్ వాజ్ టైమ్ ఆఫ్ మఫ్ పోటర్స్ ట్రయల్. మఫ్ పోటర్స్ విచారణకు వచ్చాడు, కోర్టులో ఉన్నాడు. Everyone in the village talked about it. Tom and Huck were worried. Huck, did you tell anyone about that? Asked Tom. Tom అడుగుతున్నాడు, ఎవరికైనా చెప్పావా ఈ మనం చూసిన విషయాన్ని అడిగాడు. About what? దీని గురించి. Answered Huck. You know that, said Tom. Oh, of course not, said Huck. Huck అని చెప్పలేదు. Poor old Muff. అయ్యో పాపం మఫ్. I am very sorry for him. పాపం ఆయన చంపలేదురా, డాక్టర్ రాబిన్సన్ చంపింది ఆ ఇంజిన్ జాయ్ కడు. అయ్యో పాపం ఇతన్ని విచారిస్తున్నారే పోలీసులు, జైల్లో పెట్టారని ఇద్దరు చాలా బాధపడుతున్నారు. పీపుల్ సే ఈజ్ ఎ కిల్లర్ బట్ ఇట్స్ నాట్ ట్రూ. అందరూ కూడా మఫ్ పోటరే డాక్టర్ని చంపడం నమ్మేశారు, కానీ ఆ విషయం ఆ నిజం వీళ్ళిద్దరి పిల్లలకి మాత్రమే తెలుసు, హక్కి టామ్కి. అండ్ దే ఇల్ హ్యాంగ్ హిమ్. ఉరి తీయబోతారు. టామ్ సెడ్, ఐఎమ్ సారీ ఫర్ మఫ్ టూ. మఫ్, ఐఎమ్ సారీ, మిమ్మల్ని సేవ్ చేయలేకపోతున్నాను, మిమ్మల్ని ఉరి తీసేస్తారు, మీరు చంపలేదు కానీ మిమ్మల్ని ఉరి తీసేస్తారని బాధపడుతున్నారు టామ్ అండ్ హక్. But we can't tell anyone about Injun Joy, said Huck. Poor Muff is a kind man. Muff చాలా మంచోడు రా. Once he gave me half a fish. ఒక రోజు నాకు ఫిష్ ఇచ్చాడు రా మఫ్ అతను. And once he helped me with my kite. ఒకసారి గాలిపటాన్ని కూడా సహాయం చేశాడు నాకు. మఫ్ చాలా మంచివాడు రా. అతన్ని అనవసరంగా ఉరి తీసేస్తున్నారే, సెట్ టామ్ అని టామ్ అంటున్నాడు. ఐ వాంట్ టు హెల్ప్ హిమ్, లెట్స్ గో టు ద జైల్ అండ్ టేక్ హిమ్ సంథింగ్ టు ఇట్, సెట్ హక్. హక్ అన్నాడు, అయితే మనం ఏం చేద్దామంటే జైలుకి వెళ్దాం రా, పాపం అందరూ తినడానికి కనీసం ఏదన్నా ఇద్దాం అని అనుకున్నారు. దే వెంట్ టు స్మాల్ జైల్ అండ్ దే సా మఫ్. He was happy to see them. No one remembers old Muff anymore, but you are my friends and you remember me. Thank you boys, said Muff smiling. Muff చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు, ఎందుకంటే ఎవరు పాపం అతను చూడడానికి రాలేదు, అందరూ అతను అసహించుకున్నారు, తప్పు చేసామని నిజంగా నమ్మేశారు. కానీ ఇద్దరు బాయ్స్ కూడా ఆ మఫ్ని చూడడానికి జైలుకి వెళ్ళి తినడానికి ఇచ్చేసరికి మఫ్ చాలా సంతోషించాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నన్ను గుర్తుపెట్టుకున్నందుకని సంతోషించాడు. నౌ టామ్ ఫెల్ట్ టెరబుల్. టామ్ చాలా భయపడుతున్నాడు. He was worried about the trial. అతని విచారణ వచ్చింది, కేసు, దాని గురించి చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మన టామ్ అల్లరి పిల్లోడు కానీ నిజంగా మొరాలిటీ ఉందండి. చూద్దాం. He could not sleep at night. Everyone in the village went to Muff's photo trail. Muff looked old, tired and unhappy. Muff చాలా చిక్కుపోయాడండి. ఇంజిన్ జాయ్ వాజ్ ఎట్ ద ట్రయల్ టూ. ఇంజిన్ జాయ్ కూడా ఆ డాక్టర్ గారిని చంపేసిన ఇంజిన్ జాయ్ కూడా వచ్చాడండి ఆ కోర్టుకి. డ్యూరింగ్ ద ట్రయల్ దేర్ వర్ మెనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఆల్ ద ఆన్సర్స్ వర్ against old Muff. Then the lawyer said, call Thomas Sawyer. అయితే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మఫ్ పోటర్ని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. ఈ లోపుగా లాయర్ గారు ఒక వ్యక్తిని పిలిచారు. థామస్ సాయర్ని ప్రవేశపెట్టండి అని గట్టిగా అరిచేసరికి అందరూ షాక్. ఆ టౌన్లో ఉన్న ఆ కోర్టుకు వచ్చారు కదా, ఎందుకంటే పిల్లోడు థామస్ సాయర్ ఎందుకు పిలుస్తున్నారు అర్థం కాలేదు. ఎవ్రీవన్ వాస్ సర్ప్రైజ్డ్, లుక్డ్ ఎట్ టామ్. వై డిడ్ ద లాయర్ కాల్ ద థామస్ సాయర్? థామస్ సాయర్, వేర్ వార్ యూ ఆన్ ఇంజిన్ జాయ్ అట్ మిడ్ నైట్? వేర్ వార్ యూ ఆన్ జూన్ అట్ మిడ్ నైట్? అయితే లాయర్ వచ్చాడు. లాయర్ అడిగాడు అన్నమాట, మనవాడు బోన్లో ఉన్నాడు. టామ్, నువ్వు జూన్ అర్ధరాత్రి ఎక్కడున్నావు? టామ్ లుక్డ్ క్వైట్లీ అట్ ఇంజిన్ జాయ్. అడిగేసరికి మన టామ్ భయంతో ఇంజిన్ జాయ్ ఇంకా లా చూస్తున్నాడు. ఇంజిన్ జాయ్ కూడా కోర్టులో ఉన్నాడు కదా, భయపడుతున్నాడు, ఏదైనా చేస్తాడని. హీ వెయిటెడ్ ఎ ఫ్యూ మూమెంట్స్ అండ్ దెన్ సెడ్, ఐ వాజ్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. నేను ఆ రోజు శ్మశానంలో ఉన్నాను. వర్ యూ హియర్ హోస్ విలియమ్స్ గ్రేవ్? అప్పుడు అడిగాడు లాయర్ గారు,
నువ్వు ఆ సమాధి హోస్ విలియం సమాధి దగ్గర ఉన్నావా? ఆస్కర్ ద లాయర్. ఎస్ సార్ సెట్ టామ్. అవునండి అవునని చెప్పాడు. వై వాట్ యు దేర్? ఎందుకు నీకు ఇక్కడ పని ఏంట్రా నీకు టామ్ అని లాయర్ ఆ పిల్లని అడిగాడు. ఆస్కర్ ద లాయర్. ఐ వెంట్ దేర్ టు సీ ద గోస్ట్ విత్ ఏ డెడ్ క్యాట్. ఎవ్రీవన్ లాఫ్డ్. అయితే ఎందుకు వెళ్ళానంటే లాయర్ గారు, ఒక చచ్చిపోయిన పిల్లని తీసుకెళ్ళాను, ఎందుకంటే చచ్చిపోయిన పిల్లి అక్కడ దెయ్యాలను లేపుతుందని మా ఫ్రెండ్ అక్కగారు చెప్పాడు, అందుకే వెళ్ళానని చెప్తాడు. అప్పుడు అందరూ నవ్వుతారు. వాట్ డిడ్ యూ సీ ఇన్ ద గ్రేవ్ యార్డ్? లాయర్ అడుగుతున్నాడు. ఏం చూసావు? టెల్ us వాట్ హ్యాపెన్, ఏం జరిగింది? సెడ్ ద లాయర్. టామ్ టోల్డ్ హిస్ స్టోరీ అండ్ ద పీపుల్ ఆఫ్ సెయింట్ పెట్స్బర్గ్ లిసన్ టు హిమ్. అప్పుడు అంతా చెప్పేశాడండి. అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వింటారు టామ్ చెప్పేది. దే వర్ వెరీ సర్ప్రైజ్ అండ్ దెన్ మఫ్ వాటర్ ఫెల్ టు ద గ్రౌండ్ అండ్ ఇంజన్ జాయ్ took Muff's knife and Tom suddenly heard a very loud noise. ఇంజిన్ జాయ్ jumped out of the window and disappeared. ఇదంతా చెప్పేసరికి అక్కడ ఉన్న ఇంజిన్ జాయ్ వెంటనే అక్కడి నుంచి పరిగెట్టాడు. ఎందుకంటే నిజం తెలిసిపోయింది కదా. సో అక్కడి నుంచి కోర్టులోంచి పరిగెట్టాడు, ఎస్కేప్ అయిపోయాడు. టామ్ బికేమ్ ఏ హీరో ఆఫ్ సెయింట్ పెట్స్బర్గ్. అయితే మన టామ్ మాత్రం ఆ టౌన్కి హీరో అయిపోయాడు. ఎందుకంటే ఒక నిర్దోషం రక్షించాడు, చాలా ధైర్యం చేశాడు. ఇంజన్ జాయ్ లాంటి ఈ విలన్ భయపడకుండా కోర్టులో నిజం చెప్పాడు. ఈ సేవ్డ్ మఫ్ పోటర్స్ లైఫ్. మఫ్ పోటర్ యొక్క జీవితాన్ని రక్షించే టామ్స్ డే వర్ హ్యాపీ బట్ హిస్ నైట్ వర్ నాట్. చాలా హ్యాపీగా నుండి హీరో అయిపోయాడు, కానీ రాత్రులు మాత్రం నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఇంజన్ జాయ్ కళ్ళకు వస్తున్నాడు. అట్ నైట్ ఈ హ్యాడ్ టెరిబుల్ డ్రీమ్స్ అబౌట్ ఇంజన్ జాయ్. ద డేస్ పాస్ అండ్ నో వన్ కుడ్ ఫైండ్ ఇంజన్ జాయ్. ఇంజన్ జాయ్ పారిపోయాడు, పోలీసులు వెతికారు, ఎవరికి కూడా దొరకలేదు. ఓకే, మనం చాప్టర్ 6 అలాంటి పాత పాడుబడిన ఇళ్ళల్లో అని ఒక వేటకు వెళ్తారన్నమాట. అంటే పాడైపోయిన ఇల్లు, చెట్లు. సో అందుకని ఇక్కడ ద హంటెడ్ హౌస్ అని అంటారు. సో హక్ అండ్ మన టామ్ ఒక నిధి కోసం వేట జరుగుతుంది. సో ఈ చాప్టర్లో 6th చాప్టర్లో మనకు అది కనిపిస్తుంది. ఎవ్రీ యంగ్ బాయ్ వాంట్స్ టు ఫైండ్ ట్రెజర్. ప్రతి యంగ్ బాయ్కి ఏంటంటే నిధులు కనుగొనాలని ఒక ఆశ ఉంటుందండి. అండ్ టామ్ డిడ్ డూ. టామ్ కూడా అదే చేశాడు. వన్ హాట్ సమ్మర్ డే హీ టోల్డ్ హక్ అబౌట్ హిజ్ ఐడియా. అయితే ఒక రోజున సమ్మర్ కదా, హాలిడేస్ ఉన్నాయి, మన వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి టామ్ తన ఐడియా గురించి హక్కి చెప్తాడు. వేర్ క్యాన్ వి లుక్ ఫర్ ఏ ట్రెజర్ ఆస్క్డ్ హక్ హ్యాపీలీ. మన హక్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి చాలా సంతోషంగా అడిగాడు. ఎక్కడో మనం కనిపిస్తుంది నిధి అని అడిగాడు. రాబర్స్ పుట్ ట్రెజర్ అండర్ ఓల్డ్ ట్రీస్ ఆర్ ఇన్ ఓల్డ్ హౌసెస్. దొంగిలించిన దాన్ని పాత ఇళ్లలో లేదా అంటే వాళ్ళు ఎక్కడ చెట్ల దగ్గర, పాత చెట్లు, భయంకరమైన చెట్లు ఉంటాయి కదా, అలాంటి చోట కింద పెడతారా అని చెప్తాడు. వీ కెన్ స్టార్ట్ డిగ్గింగ్ అండర్ ద ఓల్డ్ ట్రీ ఆన్ కార్డిఫ్ హిల్. కార్డిఫ్ హిల్ దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది, అక్కడ నిధి ఉండొచ్చు అని అక్కడికి వెళ్ళి తవ్వచ్చని ట్రై చేస్తారు. కమాన్ లెట్స్ గో. ద బాయ్స్ వెంట్ టు కార్డిఫ్ హిల్ అండ్ స్టార్టెడ్ డిగ్గింగ్. తవ్వుతారు అక్కడ. కార్డిఫ్ హిల్ దగ్గరికి వెళ్ళి కొండ అన్నమాట, అక్కడికి వెళ్ళి తవ్వుతూ ఉంటారు. ఇట్ వాజ్ అ హాట్ డే అండ్ దే డగ్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్. There is nothing under this tree, said Huck. I am hot and tired. సమ్మర్ కాబట్టి చాలా హాట్గా ఉంది. తవ్వుతారు, ఏం దొరకదు. వీళ్ళిద్దరు కూడా చాలా టైర్డ్ అయిపోతారు. అందులో హక్ ముందే టైర్డ్ అయిపోతాడు. said Tom, let's go to the haunted house. Nobody lives there, but haunted house have ghosts, said Huck. హక్ అంటాడు, ఒరే ఆ పాత పడిపోయిన ఇల్లు చూసి దాంట్లోకి వెళ్దాం, తవ్వుదాం అనగానే హక్కు అందులో దయ్యాలు ఉంటాయేమో అంటాడు. గోస్ట్ ఓన్లీ కమ్ అవుట్ అట్ నైట్, ఇట్స్ డే టైమ్ నౌ, సెడ్ టామ్. టామ్ అంటాడు, ఇది డే టైమ్, దయ్యాలండు రాత్రులే ఉంటాయి. వెల్ ఆల్ రైట్, సెడ్ హక్. అయితే రా వెళ్దాం అని హక్ అంటాడు. దే వెంట్ టు ద హంటెడ్ హౌస్. ఇట్ వాజ్ ఎన్ ఓల్డ్ లోన్లీ ప్లేస్. అది చాలా భయంకరంగా చాలా ఎవరు లేరు అక్కడ. గాలి, ఆ సౌండ్స్ అవి చాలా విపరీతంగా ఉన్నాయి. దేర్ వాజ్ సైలెన్స్ ఆల్ అరౌండ్. అంత చుట్టూ కూడా సైలెంట్గా ఉంది. దే వర్ బోత్ అఫ్రైడ్ ఆఫ్ ఈ స్ట్రేంజ్ ప్లేస్. అయితే వీళ్ళిద్దరు వెళ్ళారు, కానీ చాలా భయపడుతున్నారు. ఎందుకంటే అది స్ట్రేంజ్ ప్లేస్, ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు వాళ్ళిద్దరు కూడా. ఓకే, దే ఎంటర్డ్ క్వైట్లీ అండ్ లుక్డ్ అరౌండ్. ఎవ్రీథింగ్ వాజ్ ఓల్డ్ అండ్ బ్రోకెన్. ఆ పాడుబడ్డ ఇల్లు కాదండి, గోడలు పడిపోయి, మెట్లు పడిపోయి, చూడడానికి భయంకరంగా ఉంది. పైన రూఫ్ పడిపోయింది మధ్యలో. నో వన్ లివ్డ్ హియర్. ది లుక్డ్ ఇన్ ఆల్ రూమ్స్, డౌన్ స్టేర్స్ అండ్ అప్ స్టేర్స్. కింద పైన అన్ని చూసారు, ఎవరు లేరు. బట్ దేర్ వాజ్ నో ట్రెజర్ అండ్ దేర్ వాజ్ నో గోస్ట్. ట్రెజర్ లేదు, గోస్ట్ లేదురా అని టామ్ అండ్ హక్ వర్ అప్ స్టేర్స్. వాళ్ళిద్దరు చెప్పుకున్నారు, వాళ్ళ పైన ఉన్నారు. సెడ్ టామ్, వాట్స్ ఇట్, డూ యూ హియర్ గోస్ట్? రే చూసే ఎవరు మాట్లాడుకున్నారు, ఐ థింక్ దయ్యాలనుకుంటున్నాను. విస్పర్డ్ హక్.
హక్కు చాలా గుసగుసలాడుతున్నాడు. నో, డోంట్ మూవ్, సెట్ టామ్, కదలొద్దు, లెట్స్ సిట్ డౌన్ ఆన్ ద ఫ్లోర్, ఇక్కడే కూర్చుందాం, కదలొద్దు, ఎవరు వచ్చారు, దయ్యాలు కాదు అనుకుంటున్నారు, దయ్యాలేమో అనుకుంటున్నారు, కాదేమో అనుకుంటున్నారు. దేర్ వర్ హోల్స్ ఇన్ ద ఫ్లోర్ అండ్ దే కుడ్ సీ దట్ రూమ్ డౌన్ స్టేర్స్. అక్కడ చిన్న చిన్న కన్నాలున్నాయి, అందులోంచి ఆ కింద ఏం జరుగుతుందో వాళ్ళు చూడగలుగుతున్నారు. ఓ నో విస్పర్ టామ్, చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. ఓ మై గాడ్ నో అంటున్నాడు టామ్. దేర్ ఆర్ 2 men డౌన్ స్టేర్స్. ఒరే కింద 2 మనుషులు ఉన్నారా. వన్ వాజ్ అన్ ఓల్డ్ స్పానిష్ మ్యాన్ విత్ లాంగ్ వైట్ హెయిర్ అండ్ ఎ బిగ్ హ్యాట్. పెద్ద టోపీ పెట్టుకుని లాంగ్ హెయిర్తో ఎవరో స్పానిష్ దేశస్తుల్లో ఉన్నాడు ఒకడు. ద అదర్ వాజ్ స్మాల్ అండ్ డర్టీ క్లోజ్. ఇంకొకడు చిన్నగా ఉన్నాడు, మురికి బట్టలు వేసుకున్నాడు. లెట్స్ లిసన్ టు దెమ్ విస్పర్ టామ్, విందాం అని టామ్ గుసగుసలాడుతున్నాడు. ద 2 men sat on the floor. వాళ్ళు ఇద్దరు కూడా నేల మీద కూర్చున్నారు, కింద కూర్చున్నారు. మన వాళ్ళు పైనుంచి చూస్తున్నారు చిన్న చిన్న హోల్స్లోంచి. ఇట్స్ హాట్ ఇన్ హియర్ అండ్ ఐఎమ్ టైర్డ్ సెడ్ ద ఓల్డ్ స్పానిష్ మ్యాన్. అక్కడ స్పానిష్ మ్యాన్ అన్నాడు, ఇక్కడ చాలా హాట్గా ఉంది అంటున్నాడు అనమాట. వెన్ ద బాయ్స్ హియర్డ్ హిస్ వాయిస్ దే వర్ టెరిఫైడ్. ఆ బాయ్స్ ఇద్దరు చాలా భయపడుతున్నారు. దట్స్ ఇంజిన్ జాయ్, ఎందుకంటే అందులో కూడా ఎవడో కాదు, ఇంజిన్ జాయ్. సో ఒకటి స్పానిష్ పర్సన్, ఒకటి ఇంజిన్ జాయ్ గురించి వెతుకుతున్నారు కదా. ఆ ఇంజిన్ జాయ్ ఆ పాడుబడ్డ ఇంట్లో ఉన్నాడు. విస్పర్డ్ హక్ చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. ఆ బాయ్స్ ఫేస్ బికామ్ వైట్, ఎందుకంటే చాలా భయపడిపోయారు ఇద్దరు కూడా, ఫేసులు తెల్లబడిపోయినాయి. వాట్ ఆర్ వి డూయింగ్ టు డూ విత్ ద ఇన్ సిల్వర్ కాయిన్స్, ఈ సిల్వర్ కాయిన్స్తో ఏం చేద్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దట్ వాజ్ అ వెరీ గుడ్ రాబరీ సెడ్ ద స్మాల్ డర్టీ మ్యాన్. మురికి బట్టలతో ఉన్నవాడు అంటున్నాడు, ఇది మనం చాలా గొప్ప దొంగతనం చేసాం. లెట్స్ టేక్ అమౌంట్ డాలర్స్ విత్ అస్ నౌ అండ్ హైడ్ ద బ్యాగ్ హియర్. మన ఈ డాలర్స్ అన్నీ ఇక్కడే ఈ బ్యాగ్తోనే మనం ఏం చేద్దాం, దాచేద్దాం, ఇక్కడికి ఎవరు రారు అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. వీ క్యాన్ come back to get it soon said ఇంజిన్ జాయ్. అందులో ఇంజిన్ జాయ్ అంటాడు, మరి మనం తొందరలో వచ్చి మనం దాచుకున్న దాన్ని పట్టుకెళ్ళిపోదాం అంటున్నాడు. ద స్మాల్ డర్టీ మ్యాన్ మూవ్డ్ ఎ బ్యాగ్ స్టోన్ ఇన్ ద ఫైర్ ప్లేస్ అండ్ పుల్ అవుట్ ఎ బ్యాగ్. అయితే అక్కడ మంట వేసుకున్నారు, అక్కడి నుంచి ఆ బ్యాగ్ని తీసుకుంటున్నాడు. ఈ టుక్ సమ్ మనీ ఫ్రమ్ ద బ్యాగ్. ఇంజిన్ జాయ్ స్టార్టెడ్ డిగ్గింగ్ నియర్ ద ఫైర్ ప్లేస్ విత్ హిస్ నైఫ్. కత్తితో ఇంజిన్ జాయ్ ఆ ఫైర్ అంటే మంట ఉన్న చోట గొయ్యి తవ్వుతున్నాడు, ఎందుకంటే ఆ డబ్బులు దాచడానికి. టామ్ అండ్ హక్ వాచ్డ్ విత్ ఎక్సైట్మెంట్. వీళ్ళిద్దరు పిల్లలు పైనుంచి చాలా ఆశ్చర్యంగా ఒక ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు. దేర్ వాజ్ ఎ రియల్ ట్రెజర్ డౌన్ స్టేర్. $600 వాజ్ ఎ వండర్ఫుల్ ట్రెజర్ ఫర్ 2 young boys. వాళ్ళు అనుకుంటున్నారు, నిజంగా ఇది చాలా గొప్ప నిధిరా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళిపోవచ్చు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా. సడన్లీ ఇంజిన్ జాయ్ స్టాప్ డిగ్గింగ్. దేర్ సంథింగ్ హియర్, ఐ థింక్ ఇట్స్ ఎ బాక్స్ హీ సెడ్. హీ ఫౌండ్ అన్ ఓల్డ్ బాక్స్ అండ్ ఓపెన్ ఇట్. అయితే ఇంజిన్ జాయ్ ఆ డబ్బులు దాచడానికి గొయ్యి తవ్వుతున్నాడు కదండి. ఆ గోతులో వాళ్ళకి ఒక బాక్స్ దొరికింది ఇంజిన్ జాయ్కి. ఇట్స్ మనీ క్రాడ్ ఇంజిన్ జాయ్ కేకలేసేస్తున్నాడు ఆనందంతో, ఎందుకంటే బాక్స్లో మనీ ఉంది. లుక్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. అందులో చాలా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. వీళ్ళు డబ్బులు దాయడానికి వచ్చారు. ఆ డబ్బులు దాయడానికి వస్తే వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ బాక్స్ దొరికింది ఆ ఇంజిన్ జాయ్కి, ఆ స్పానిష్ పర్సన్కి. సో చాలా హ్యాపీ. The 2 men looked at the coins and smiled. The box was full of gold coins. The 2 men looked at the coins and smiled. The box was full of gold coins. Tom and Huck smiled too. Tom and Huck కూడా చాలా నవ్వుతున్నారు. This is the treasure of the world Murrell family. Now it's ours. ఇది ఇంతకుముందు ఇందులో ఉన్న వాళ్ళది, ఈ ఇంట్లో ఉన్న ఫ్యామిలీది, వాళ్ళు ఇప్పుడు లేరు. సో ఇదే మందే said ఇంజిన్ జాయ్. Where can we hide this gold asked the small man. అడుగుతున్నాడు స్మాల్ మ్యాన్, అడుగుతున్నాడు ఇంజిన్ జాయ్తో ఉన్న ఆ స్మాల్ మ్యాన్ అడుగుతున్నాడు, ఎక్కడ దాద్దాం దీన్ని? కెన్ వి పుట్ ఇట్ బ్యాక్ అండర్ ద స్టోన్. రాయి కింద పెడదామా? యాస్ సెడ్ ఇంజిన్ జాయ్. అవును పెడదాం అన్నాడు. మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది. నో ద స్టోన్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్లేస్, సమ్మన్ మే ఫైండ్ ఇట్. ఇది మంచి ప్లేస్ కాదు, ఇంకో చోట పెడదాం అని ఇంజిన్ జాయ్ అన్నాడు. లెట్స్ పుట్ ఇట్ అండర్ ద క్రాస్ టు నైట్. ఈరోజు రాత్రికి ఇది ఒక సిలువ దగ్గర పెడదాం అంటున్నాడు. వెన్ ఇట్ వాజ్ డార్క్ అవుట్ సైడ్ ద 2 men took the silver and gold away. అలా సిల్వర్ ఆ గోల్డ్ కాయిన్స్ డబ్బు ఆ తీసుకుని, రాత్రి అయిపోయింది అంటే చీకటి పడుతుంది. ఆ స్పానిష్ పర్సన్ ఇంజిన్ జాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. టామ్ అండ్ హక్ డిడ్ నాట్ ఫాలో దెమ్ బికాస్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ఇంజిన్ జాయ్. అయితే టామ్ అండ్ హక్ వాళ్ళిద్దరిని ఫాలో అవ్వలేదు, ఎందుకంటే ఇంజిన్ జాయ్ అంటే భయపడుతున్నారు కదా పిల్లలు కాబట్టి ఫాలో అవ్వలేదు. చీకటి పడిపోయింది కాబట్టి వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బట్ దే వాంటెడ్ టు ఫైండ్ ద క్రాస్ అండ్ ద ట్రెజర్. బట్ ఆ ఇద్దరు అబ్బాయిలు ఆ క్రాస్ ఎక్కడుంది, ఆ ట్రెజర్ ఎక్కడ దాచారు అన్ని ఎలాగైనా సరే వెతకాలనేసి వీళ్ళిద్దరూ మనసులో ఆలోచన మాత్రం వచ్చింది. వేర్ వాజ్ ద క్రాస్, ఆ క్రాస్ ఎక్కడుంది? సో ఆ క్రాస్ ఎక్కడుంది? నిజంగా ఆ ట్రెజర్ వీళ్ళిద్దరు పిల్లలు తీసుకుంటారా? మరి ఇంజిన్ జాయ్ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మనం చాప్టర్ 7లో మనం చూద్దాం.
సో ఇది ఇప్పుడు చాప్టర్ 2 కంప్లీట్ అయిందండి. చాప్టర్ 3లో 7, 8 చాప్టర్స్ నేను చెప్పబోతున్నాను. దాంట్లో మీకు ఒక ఆన్సర్, ఓకే, కంప్లీట్ ఆన్సర్ చాలా ఈజీ వేలో ఉంటుంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్ భద్ర సార్.